శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు. సావధానంగా వినండి. లోపట వెలపట వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉన్నవాని కుడి చేతిలో చూచాను. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పటానికి యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురించగా చూచాను. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పటానికైనా చూడడానికైనా ఎవరికీ శక్తి లేదు. ఆ గ్రంథము విప్పటానికైనా చూడడానికైనా యోగ్యుడెవడూ కనపడనందున నేను బహుగా ఏడుస్తూ ఉండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకు, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పటానికి జయము పొందాడు అని నాతో చెప్పాడు. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండటం చూచాను. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు భూమి యందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. శ్రోతలు వింటున్నారా? 5వ అధ్యాయంలో సన్నివేశం పరలోక సీమ. సంఘం క్రీస్తుతో పరలోకంలో ఉంది. సంఘం మహాశ్రమల కాలంలో ఇక్కడ ఉండదు. పరలోకానికి ఎత్తబడి క్రీస్తుతో అక్కడే ఉంటుంది. పరలోకం క్రీస్తును బట్టి మనదే. అది క్రీస్తు లోకం గనుక మన లోకం. మనమంతా అక్కడికి వెళ్ళిపోతాము. ముందుగా అక్కడి దృశ్యాన్ని చూతాము. 4వ అధ్యాయంలోని దృశ్యమే 5వ అధ్యాయంలో కొనసాగుతోంది. యేసు ప్రభువు పరలోకానికి ఆరోహణమైపోతూ తన శిష్యులతో ఏమన్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్మల్ని తీసుకుపోతాను. ఆయన వస్తాడు, వచ్చి మనల్ని తీసుకువెడతాడు. ఇది మన శుభనిరీక్షణ. మన ఆశాభావం తప్పక నెరవేరుతుంది. మహాశ్రమలు 5వ అధ్యాయం తరువాత రాబోతున్నాయి. కాని సంఘం మాత్రం మహాశ్రమలలో ఉండదు. ఈ భూమిపైకి వచ్చే తీర్పు సంఘానికి వర్తించదు. 4వ అధ్యాయంలో కేంద్రంలో సింహాసనముంది. 5వ అధ్యాయంలో సింహము గొర్రెపిల్ల కేంద్రంలో ఉన్నాయి. సింహమన్నా గొర్రెపిల్ల అన్నా క్రీస్తే. దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు సింహాసనం మీద ఉన్నాడు. ఆయన రాజు, రక్షకుడు. జరగబోయే సంఘటనలన్నీ జరిగించేవాడు క్రీస్తే. ఆయనే కర్త, కర్తృత్వం ఆయనదే. అందుకే ఈ 5వ అధ్యాయాన్ని జాగ్రత్తగా మా శ్రోతలు వింటారని ఆశిస్తాము. సింహాసనాసీనుడు తన కుడి చేత ఒక పుస్తకం పట్టుకొని ఉన్నాడు. ఆ గ్రంథానికి లోపట వెలపట అంతా రాయబడి ఉంది. ఆ గ్రంథానికి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నాయి. గ్రంథం అంటే అధికార పత్రం. 4వ అధ్యాయానికి ఇది కొనసాగింపు. అదే అంశం, అదే దృశ్యం, అదే సన్నివేశం. యోహాను చూస్తున్నాడు. దీనికి యోహాను ప్రత్యక్ష సాక్షి. యోహాను చూచాడు, విన్నాడు. చూడాలి, వినాలి, రుచి చూడాలి, వాసన చూడాలి, వాక్యాన్ని మన పంచేంద్రియాలతో అనుభవించాలి. ప్రకటన గ్రంథంలో అగ్నిగంధకాలు కురుస్తాయి. వాటి వాసన కూడా మనం చూడగలుగుతాము. పరిశుద్ధాత్మ వాక్య అక్షరంలోని ప్రత్యక్షాన్ని మన అనుభవంలోకి తెస్తాడు. దేవునికి స్తోత్రం. రోమా ప్రభుత్వ చట్టం ప్రకారం వీలునామా దస్తావేజులపై ముద్రలు వేస్తారు. అవి 7 ముద్రలు. అయితే ప్రకటన గ్రంథంలోని 7 అంకెకు ఆధ్యాత్మికమైన అర్థం ఉంది. 7 సంపూర్ణమైన అంకె. ఆ పుస్తకం పూర్తిగా మూయబడింది, ముద్ర వేయబడింది.
యిర్మీయా 32 అధ్యాయం 6 నుండి 15 వచనం వరకు క్రయ దస్తావేజు పేర్కొనబడింది. యిర్మీయా క్రయపత్రం రాశాడు, ముద్ర వేశాడు. ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను తీసుకున్నాడు. ఈ క్రయపత్రాన్ని ఒక మట్టి కుండలో దాచిపెట్టాడు. ఇశ్రాయేలు చెరలోకి పోతున్నారు, వారు తిరిగి వస్తారు. ఈ దస్తావేజు అంతవరకు ముద్ర వేయబడి దాచిపెట్టబడి ఉంటుంది. ఈ భూమి అంతటిపైన అధికార దస్తావేజు ఎవరి దగ్గర ఉంది అనుకుంటున్నారు? అధికార పత్రం యేసు చేతిలోనే ఉంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు. ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడైన వాని సన్నిధిలో ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడ్డాడు. సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడేవారు ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకు ఇవ్వబడ్డాయి. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికినీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. యేసు చేతిలో ఉండాల్సింది ఈ సర్వభూమి యొక్క అధికార పత్రం. దానిపై గట్టిగా అధికార ముద్రలు 7 వేసి ఉన్నాయి. ఆ గ్రంథానికి అటూ ఇటూ, లోపల బయట అంతా రాసి ఉంది. ఈ సమస్త భూమికి ఆయనే సృష్టికర్త, స్వంతదారు. అందుకే ఆయన తన కుడి చేతిలో ముద్ర వేయబడిన ఈ గ్రంథమును, ఈ పుస్తకమును, దస్తావేజును పట్టుకొని ఉన్నాడు. ప్రకటన గ్రంథం బాగా అర్థమవ్వాలంటే జకర్యా గ్రంథం పూర్తిగా చదివి ఉండాలి. జకర్యా 5వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు ఎగిరిపోయే పుస్తకం ఒకటి కనిపించింది. అది 20 మూరల నిడివి, 10 మూరల వెడల్పు. అది భూమి అంతటి మీదికి శాపం తెచ్చింది. దానికి ఒక ప్రక్కను రాసి ఉన్న దానిని బట్టి దొంగిలే వారందరూ కొట్టివేయబడతారు. రెండో ప్రక్క రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడతారు. శ్రోతలు, ఈ ఎగిరే పుస్తకమే ఇప్పుడు సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు చేతిలో ఉంది. 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్న పుస్తకం. ఇశ్రాయేలుతో దేవుడు చేసిన కొత్త నిబంధనే ఈ గ్రంథపు చుట్ట. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 31, 33 వచనాలు. నేను ఇశ్రాయేలు వారితో, యూదా వారితో క్రొత్త నిబంధన చేసే దినములు వస్తున్నాయి. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచుతాను, వారి హృదయముల మీద దానిని రాస్తాను. రోమాపత్రిక 11వ అధ్యాయం 26, 27 వచనాలలో పౌలు అన్నాడు, విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలిగే నిబంధన ఇదే అని రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం కూడా ఇదే మాట అంటోంది. ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోయే నిబంధన ఇదే, నా ధర్మవిధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని రాస్తాను అని చెప్పాడు. పాత నిబంధన ఇశ్రాయేలుతో దేవుడు చేసింది మనిషి మీద ఆధారపడింది. 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం ఎంతసేపటికి అది చెయ్యి, ఇది చెయ్యి అనే మాటే అన్నది. గాని మానవుడు బలహీనుడు గనుక అది చెయ్యలేకపోయాడు. దశాజ్ఞలు మంచివే, దేవుడిచ్చిన ధర్మశాస్త్రము మంచిదే. గాని మనిషిలోనే ఉంది సమస్య అంతా. ఏదెను తోటలో జరిగింది కూడా ఇదే. ఆదాము హవ్వ పండు తిన్నారు, పండు మంచిదే. ఆదాము హవ్వలే పాపం చేసిన జంట. వారు చేసింది ఆజ్ఞాతిక్రమ పాపం. అయితే దేవుడు కొత్త నిబంధన చేశాడు. ఇది మనిషి బలహీనతపై ఆధారపడింది కాదు. ఇది దేవుని సింహాసనము నుండి వచ్చింది. ఇది ప్రభువైన యేసుక్రీస్తు నుండి కలిగిన నిబంధన. బలిష్ఠుడైన ఒక దేవదూత వచ్చి బిగ్గరగా ప్రకటించాడు. ఆ గ్రంథం ముద్రలు తీసి దాన్ని విప్పడానికి యోగ్యుడైన వాడెవడు? ఈ భూమి, దాని సర్వసంపూర్ణతపై అధికార పత్రం ఎవరిది?
ఎవరికి ఆ హక్కు ఉంది? హక్కుభుక్తములు ఎవరివి? పరిపాలకుడెవరు? యజమాని ఎవరు? నీతి న్యాయములు జరిగించగలవాడు ఎవడు? ఏ మానవుడు, ఏ మానవ రాజ్యము చెయ్యజాలని పని అది. బలిష్ఠుడైన దేవదూత ప్రకటన. అతని స్వరం గంభీరమైంది. ఈ కొత్త నిబంధనాధికారం ఎవరిది అని దూత ప్రకటిస్తూ ప్రశ్నిస్తున్నాడు. ఎవరాయన? ఎవరా సర్వాధికారి? ఆ గ్రంథాన్ని విప్పడానికి చూడటానికి కూడా యోగ్యుడు ఎవ్వరూ కనపడలేదు. ఇది చూచి యోహాను ఏడవసాగాడు. ఆదాము సంతానంలో ఎవరికీ అట్టి అధికారం లేదు. ఆ పుస్తకాన్ని తెరవగలవాడు ఎవ్వడూ లేడు, ఒక్కడూ లేడు. ఈ భూమినంతా తన వశమందుంచుకొని పరిపాలించగలవాడు మనుషుల్లో ఎవరున్నారు? ఎందరో ప్రయత్నించారు, కృతకృత్యులు కాలేకపోయారు. ఆదాము పాపం చేసి ఆ అర్హతను పోగొట్టుకున్నాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. అయితే అతడు కూడా దానిని అతిక్రమించిన వాడే. దావీదు అలాంటివాడే. అతడు అయోగ్యుడే. యోగ్యుడు ఒక్కడే ఒక్కడున్నాడు. ఆయనే విమోచకుడు, సార్వభౌముడు, రక్షకుడు, ప్రభువైన యేసు. ఆదాము అతని సంతతిలో ఎవరు తగిన అభ్యర్థి కారు. సైతాను అసలే తగడు. వాడు దొంగ, అబద్ధికుడు, అబద్ధాలకు తండ్రి. యోహాను ఏడుస్తున్నాడు. ఎందుకు? పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద గాని ఆ గ్రంథాన్ని విప్పటానికి కానీ, చూడడానికి కానీ, చదవటానికి కానీ ఎవరికీ శక్తి చాలలేదు. అందుకే యోహాను ఏడుస్తున్నాడు. యోహానుకు ప్రవచనాలంటే ఎంతో ఆసక్తి, పవిత్రమైన ఉత్కంఠ. పరమార్థజ్ఞానికి దుఃఖం ముంచుకొచ్చింది. దేవదూతలు కూడా తొంగి చూడడానికి సాహసించరు. అలాంటి ప్రవచన రహస్యాలను గురించిన ఆసక్తి అతణ్ణి అట్టిట్టు చేసింది. యోహాను ఈ లోకంలో పుట్టి పెరిగినవాడు. పరలోక మార్మిక జగత్తులో అడుగుపెట్టాడు. అతని ఉద్రేకం అంతా ఇంతా కాదు. యోహాను కన్నీటితో రాయబడిన గ్రంథమిది, ప్రకటన గ్రంథం. అయ్యో, ఈ భూమి గతి ఇంతేనా? దీనికి విడుదల లేదా? క్షయాధీన దాస్యము నుండి దీనికి విముక్తి లేదా? ఈ భూమి యొక్క భవితవ్యం శూన్యమేనా అంటూ యోహాను ఏడుస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో పౌలన్నాడు, సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతోంది. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెడుతూ మనలో మనం మూలుగుతున్నాము. ఈ సృష్టికి విమోచన లేదా? ఇది ఇలా నశించాల్సిందేనా? ఈ చిక్కుముడి ఎవరు విప్పుతారు? ఈ ముద్ర ఎవరు తొలగిస్తారు? ఇది యోహాను ఆవేదన. ఈ ప్రశ్నకు జవాబు యేసుక్రీస్తే. అప్పుడు ఏం జరిగింది? ఆ పెద్దలలో ఒకడు వచ్చి యోహానుతో అన్నాడు, యోహాను, ఏడవకు. ఇదిగో, దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీయగలవాడు. ఆ గ్రంథాన్ని విప్పడానికి తగిన విజేత ఆయనే. యోహాను ప్రశ్నకు పెద్దలలో ఎవరైనా జవాబివ్వగలరు. 24 పెద్దలు, దేవుని సార్వత్రిక సంఘం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభువు తన వారితో అన్నాడు, దాసుడు తన యజమాని చేసే దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులు అని పిలువక స్నేహితులు అని పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేశాను. శ్రోతలు, యేసుక్రీస్తుకు మాత్రమే ఇహపరములపై సర్వాధికారమున్నది, మరెవరికీ లేదు. ఆయన నిన్ను నన్ను విమోచించడమే కాదు, ఈ సృష్టినంతటినీ విమోచించగలవాడు. ఈయన ఎవరు? యూదాగోత్రపు సింహం. వృద్ధ యాకోబు తన అవసాన కాలమందు
తన 12 కుమారులను చేరబిలుచుకొని యూదాను గురించిన ప్రవచన ఆశీర్వాదం పలికాడు. అన్నాడు, ఆదికాండం 49 అధ్యాయం 9-10 వచనాలు, యూదా కొదమసింహం, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చావు. సింహము వలె గర్జించి ఆడు సింహము వలె అతడు కాళ్ళు ముడుచుకొని పండుకున్నాడు. అతణ్ణి లేపేవాడెవడు? షిలోహు వచ్చే వరకు యూదా వద్ద నుండి రాజదండము తొలగదు. అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉంటారు. అవును, ప్రభువైన యేసే యూదాగోత్రపు సింహం. ఆయన దావీదు వేరు చిగురు. 2 సమూయేలు 7వ అధ్యాయంలో దేవుడు దావీదుతో చేసిన నిబంధన ఉంది. దావీదు, నీ సంతానములో నుండి ఒక పరిపాలకుణ్ణి రప్పిస్తాను. అతడు ఈ ప్రజలనే కాదు, భూప్రజలందరినీ ఏలుతాడు. యేసు ప్రభువుకు పరిపాలించే హక్కు, అధికారము ఉన్నాయి. ఈ లోకము, ఈ భూమి, అందలి ప్రజల భవితవ్యాన్ని గురించిన ప్రవచనాలన్నిటికీ నెరవేర్పు క్రీస్తే. ఆయన రెండోసారి వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు. అప్పుడు ఈ ప్రవచనాలన్నీ నెరవేరిన ఆశీర్వచనాలవుతాయి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం పరిశీలించండి. ఆ సింహాసనానికి, ఆ 4 జీవులకు, పెద్దలకు మధ్య గొర్రెపిల్ల నిలిచి ఉంది. వధింపబడినట్లున్న గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు, 7 కన్నులు. ఆ 7 కన్నులు దేవుని యొక్క 7 ఆత్మలు. ఈ 7 ఆత్మలు భూమియందంతటికీ పంపబడినవి. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం, వధకు తేబడిన గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, లోక పాపమును మోసుకపోయే దేవుని గొర్రెపిల్ల. యేసు మరణం విమోచనాత్మకమైనది, ప్రత్యామ్నాయ బలి. గొర్రెపిల్ల నిలిచి ఉంది. ఇది యేసు పునరుత్థాన సంకేతం. ఆయన లేచాడు, నడుస్తున్నాడు, లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన సింహాసనాసీనుడు, నీతిగల న్యాయాధిపతి. 7 కొమ్ములు, మహాశక్తి గలవాడు. దానియేలు గ్రంథం 7, 8 అధ్యాయాల్లో 7 కన్నులు గలవాడు, సర్వజ్ఞుడు. ఆయన సింహము, గొర్రెపిల్ల. ఆయన సంపూర్ణ ఆత్మశక్తితో కదులుతున్నాడు. రెండోసారి సింహమై వచ్చేవాడు మొదటిసారి గొర్రెపిల్లగా వచ్చాడు. సింహము అంటే తీర్పరి, గొర్రెపిల్ల అంటే రక్షకుడు. సింహం ప్రభుత్వానికి ప్రతీక, గొర్రెపిల్ల దేవుని కృపకు సంకేతం. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.